హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు హిందూపురంలోనే సొంతింటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. హిందూపురంలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ గత 12 సంవత్సరాలుగా అద్దె నివాసంలోనే ఉంటూ హిందూపురం నియోజకవర్గ పరిపాలన కొనసాగించారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రవితేజ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో సొంతింటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏదైతే ఇప్పటి వరకు హిందూపురం నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ గత 12 సంవత్సరాలుగా హిందూపురంలోని ఒక అద్దె ఇంట్లో ఉంటూ హిందూపురం నియోజకవర్గ పరిపాలన కొనసాగించాడు. ఏదైతే ఇదే అస్త్రంగా కొంతమంది ప్రతిపక్ష పార్టీ నేతలు నందమూరి బాలకృష్ణ హైదరాబాదీ వాది అనే విమర్శలు పెద్ద ఎత్తున గుప్పించిన నేపథ్యంలో ఆ విమర్శలన్నిటికీ చెక్ పెడుతూ హిందూపురం నియోజకవర్గంలో తన సొంతింటి నిర్మాణాన్ని చేపట్టేందుకు ఆయన సతీమణి వసుంధరాదేవితో కలిసి భూమి పూజ కార్యక్రమం చేశారు. ప్రస్తుతం మనం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్మించబోతున్న ఇంటి నిర్మాణ స్థలంలోనే ఉన్నాం. చూడొచ్చు, ఈ స్థలంలోనే నందమూరి బాలకృష్ణ తన హిందూపురంలో సొంతింటి నిర్మాణానికి చేపట్టబోతున్నారు. ఈ స్థలంలోనే సతీమణి వసుంధరాదేవితో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని కూడా శుక్రవారం రోజు హిందూ సాంప్రదాయ ప్రకారం అలాగే శాస్త్రోక్తంగా కూడా హిందూపురం ప్రజలు, అభిమానులు అలాగే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పాల్గొని వారందరి సమక్షంలో కూడా సొంతింటి నిర్మాణానికి ఇప్పటికే భూమి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ అప్రతిహాతంగా 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించాడు. మరోపక్క ఓటమి ఎరగని నేతగా కూడా హిందూపురం ప్రజలు నందమూరి బాలకృష్ణకు పట్టం కడుతూనే వస్తున్నారు. గత ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఫ్యాన్ గాలి వైసీపీ వేవ్ వీచినప్పటికీ కూడా హిందూపురంలో మాత్రం నందమూరి బాలకృష్ణ అనే ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. దీంతో ఒక్కసారిగా 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా కూడా 3 సార్లు నియోజకవర్గ ప్రజలు తనకి ఎమ్మెల్యేగా గెలిపించారు. నా సొంత ఊరు హిందూపురమే అంటూ మరొకసారి చెప్పే విధంగా హిందూపురంలో సొంతింటి నిర్మాణాన్ని చేపట్టేందుకు అన్ని చర్యలు, భూమి పూజ కార్యక్రమాలు అన్ని కూడా ఇప్పటికే పూర్తి చేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ప్రతిపక్ష పార్టీ నేతలందరూ కూడా ప్రతి ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్థానికుడు కాదు, ఒక హైదరాబాదీ, ఉండేది హైదరాబాద్లో, పాలించేది హిందూపురంలో అని చెప్పేసి విమర్శలు గుప్పించారు. గత 3 నెలల క్రితం కూడా హిందూపురం సమన్వయకర్త దీపికారెడ్డి భర్త కూడా వేణురెడ్డి ఎవరైతే ఉన్నారో ఒక కార్యక్రమంలో స్థానికుడు బాలకృష్ణ స్థానికుడు కాదు, ఎక్కడి నుంచో వచ్చి హిందూపురం ప్రజలను పాలించడం ఏంటని చెప్పి కూడా ప్రశ్నించడంతో అప్పుడు పెద్ద ఎత్తున ఈ మాటలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేతలు కూడా కొంతమంది ఆగ్రహించి వైసీపీ పార్టీ ఆఫీస్ పైన కూడా మూకుమ్మడిగా దాడి చేసిన ఘటనలు కూడా మనకి స్పష్టంగా కనిపించాయి గతంలో. అయితే ఈ విమర్శలకు వీటన్నిటికీ కూడా ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా ఎక్కడ కూడా దొరకకుండా నందమూరి బాలకృష్ణ నియోజకవర్గ అభివృద్ధి వైపు పూర్తిగా ఫోకస్ పెట్టాడు. అలాగే ఆ సొంతిండ్లు లేదు, స్థానికుడు కాదు అనే విమర్శను కూడా పోగొట్టుకునేందుకు బాలకృష్ణ సుమారుగా హిందూపురం పట్టణంకి సమీపంలో ఉన్న వన్నమ్మ కాలనీలో ఆ సర్వే నెంబర్ 445లో ఉన్న 81 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలంలోనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంతింటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ముగించారు. ఇక్కడే ఎంతో విశాలమైనటువంటి తన సొంతింటి నిర్మాణం చేపట్టి ఆ ఇంటి నుంచే హిందూపురం ప్రజలకు పరిపాలన అందించేందుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు కూడా తన ఈ ఇంటి నిర్మాణం పూర్తయిన వెంటనే ఇక్కడి నుంచే పూర్తిగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కూడా మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి హిందూపురం ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కడుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా హిందూపురంలో సుమారుగా 1951లో ఏర్పడిన హిందూపురం అసెంబ్లీలో ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 7 సార్లు గెలిచింది, 11 సార్లు తెలుగుదేశం పార్టీ. అంటే ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప రాలుతూనే ఉంది. ఇప్పటి వరకు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 3 సార్లు గెలిచారు, తర్వాత హరికృష్ణ ఒకసారి గెలిచారు, తర్వాత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎమ్మెల్యేగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించారు. అంటే ఓవరాల్ గా తీసుకుంటే కదా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సుమారుగా 11 సార్లు హిందూపురం ప్రజలు కేవలం పసుపు జెండాని మాత్రమే మోస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే
ఇంతగా ఆదర అభిమానులు చూపిస్తున్న హిందూపురం నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా కూడా ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పేసి కూడా నందమూరి బాలకృష్ణ గతంలో కూడా ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ తన 12 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ హిందూపురం నియోజకవర్గ ప్రజలకు పరిపాలన అందిస్తున్న నేపథ్యంలోనే వాటన్ని వైసీపీ నేతలు కావచ్చు, ఇతర పార్టీ నేతలు విమర్శలకు అన్నిటికీ చెక్ పెడుతూ ఈ రోజు ఏదైతే శుక్రవారం రోజు హిందూపురం పట్టణ సమీపంలో ఉన్న వన్నమ్మ కాలనీలో సర్వే నెంబర్ 445లో ఉన్న 81 సెంట్ల భూమిని సొంతంగా కొనుగోలు చేసి విలాసవంతమైన గృహాన్ని నిర్మించేందుకు కూడా భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ నివాసంలోనే తన నివాసం ఉంటూ అలాగే పార్టీ కార్యక్రమాలు కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపైనను అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా కూడా టీడీపీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించబోతుందని చెప్పేసి బాలకృష్ణ చెప్పారు. అయితే విమర్శలకు అన్నిటికీ కూడా చెక్ పెట్టినట్లే ఈ ఒక్క ఇంటి భూమి పూజతో విమర్శకులందరికీ కూడా చెక్ పెట్టినట్లయింది. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, హిందూపురం నుంచి.